హాయ్ అండి. ఈరోజు మనము మా తాళూరు వారి ఆడపడుచులు ఉపేక్ష భవిష్యాల ఓనీల అండ్ రజస్వల వేడుక చూసేద్దామండి. చాలా గ్రాండ్గా జరిగిందనమాట. అంటే వాళ్ళ పుట్టింటి వారు అత్తింటి వారి సహాయంతో మా తాళూరు వారి ఆడపడుచులు వేడుక ఓనీల అండ్ రజస్వల వేడుక అయితే చాలా చాలా గ్రాండ్గా జరిగిందండి. ఇప్పుడు మేమైతే పిలుపులకు వెళ్తున్నప్పుడు చిన్న క్లిప్ తీశానమాట. ఏదో మన యూట్యూబ్ ఛానల్ ఇలా పెడదామని. మార్నింగ్ అయితే మా ఊర్లో చాలా చిన్నగా ఉంటుందండి, చాలా త్వరగానే పిలుపులు అయిపోతాయి. మేమందరం కలిసి ఇలా పిలుపులు పెట్టడానికి వెళ్ళామన్నమాట. ఎండలు మాత్రం మాడిపోయినాయండి, చెమట్లు మాత్రం కారిపోయినాయండి. ఇది రంగంపేటలో ఉన్న సత్యకృష్ణ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అండి. చాలా హైవే రేటుగా ఆనుకుని ఉంటుంది. చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఫంక్షన్స్ అన్నీ చేసుకోవడానికి. చాలా బాగుందనమాట, అనుకూలంగా ఉంటుంది ఫంక్షన్ చేసుకోవడానికి. ఈ సమ్మర్లో ఇలాగా ఏసీ ఫంక్షన్ హాల్లో చేసుకుంటే మనకి వెళ్ళిన వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. బయట ఎండలు మాడిపోతున్నా సరే చాలా కూల్గా ఇలా మన ఫంక్షన్ హాయిగా కూర్చుని చేసుకోవచ్చు అనమాట. మనకి చెమటలు ఏమీ పట్టవు కాబట్టి ఫంక్షన్ కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. మార్నింగే 7:30కి ముహూర్తం అనమాట. ఇంకా మన పూర్వకాలం నుండి వచ్చిన పద్ధతిని బట్టి ఇలా పుట్టింటి వారు ఇలా బట్టలు అందిస్తారనమాట. ఓన్లీ ఫంక్షన్ అయినా పంచికట్లు ఫంక్షన్ అయినా మొట్టమొదటి స్థానం పుట్టింటి వారు బట్టలు అందించిన తర్వాత ఇలా కూర్చోబెడతారనమాట. చిన్న బట్టలను వేసి తయారు చేస్తారనమాట. మార్నింగ్ 7:30కే కాబట్టి మేము అందరము బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసామన్నమాట. అందరం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసామన్నమాట ముహూర్తాన్ని బట్టి. ఇలా ఇక్కడ ఉప్మా అండ్ ఇడ్లీ ఇలా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట. చికెన్ కర్రీయా అయిపోయిందా? ఇంకా బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీయా? ఇదేంటిది? బిర్యానీ కసరా? ఒకసారి మొత్తేయండి. ఓకే. ఏం పేరు మీ పేరు? సావిత్రి. అదే ఏంటిది? చికెన్ వెజ్ బిర్యానీయా? ఏం బిర్యానీ? చికెన్ పచ్చిరాయలు బిర్యానీయా? ఓకే. వేసేమో తీసేమో మాకు ఈ సాంబార్. ఓకే. నెక్స్ట్ అండి మటన్ కర్రీయా? ఇది మటన్ కర్రీ వండుతారు, ఇంకా చాలా పొగలు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదేంటిది? గార్లా? అవి ఏంటి వండుతున్నారు? ఏంటమ్మా? చికెన్ కర్రీయా ఫ్రైయా? వెరైటీస్ చెప్పామా? మిక్స్డ్ బిర్యానీ అన్ని ప్రాన్స్ చికెన్ వేసి వండుతారా? ధర్మవరం చిట్టుముచ్చాల బిర్యానీ, చిట్టుముచ్చాల రాజుల పొలం లాగా. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై. పుట్టగొడుగు అంటే మష్రూమ్స్, జీడిపప్పు కర్రీ, ఇంకోటండి ములక్కాడ టమాటా, వెజ్ బిర్యానీ, బ్రెడ్ హల్వా, స్వీట్ ఏం బ్రెడ్ హల్వా. ఫిష్ మ్యారినేట్ చేశారా? చేపాలి. ఈ చికెన్ ఇప్పుడు వేపి చేశారండి. ఈ కర్రీయా? చికెన్ కర్రీకి కూడా ఫ్రై చేసి చేస్తున్నారా? ఇలా కుకింగ్ అదే వంటలు వండే దగ్గరికి కూడా వచ్చి నేను షూట్ చేశాను అనమాట అండి.
ఆల్మోస్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు టైం కరెక్ట్‌గా 8 అయిందండి. ఇంకా 2 అవర్స్‌లో అయిపోతాయి. ఆల్మోస్ట్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు. అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదండీ! ఆల్రెడీ చాలా మట్టికి అయిపోయినాయి తయారు చేయడము. ఇలా పుట్టింటి వారైతే వీళ్ళ దగ్గరుండి వంటలు కూడా వండిస్తున్నారనమాట. నేనైతే అక్కడ షూట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ హాల్‌కి వచ్చాననమాట. అంటే అందరూ ఫస్ట్ డ్రెస్ మీద ఇంకా మనకి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ వచ్చారనమాట. 7:30కే వచ్చారండి. అందరూ ఇలాగా అక్షింతలు వేస్తున్నారు. టిఫిన్‌కే వచ్చేసామనమాట. అందరూ దగ్గర చుట్టాలైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కే వచ్చేసారనమాట. ఇలా ఫస్ట్ డ్రెస్ మీద అందరూ దగ్గర వాళ్ళందరూ కూడా అక్షింతలు వేశారండి. వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా క్యూట్‌గా ఉండేవారనమాట. ఇలా ఓణీలేస్తే చూడండి ఎంత పెద్ద అమ్మాయిలాగా ఉన్నారో. చాలా పెద్దవాళ్ళలాగా, చిన్నవాళ్ళు అయినప్పటికీ చాలా పెద్దగా హైట్‌గా ఉంటారు కాబట్టి ఆళ్ళకి ఓణీలు బాగా సూట్ అయినాయండి. వీళ్ళైతే ఉపేక్ష, భవిష్యాల మేనత్త వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అంటే వాళ్ళ డాడీ, వాళ్ళ చెల్లి, వాళ్ళ ఫ్యామిలీ అనమాట అండి ఇది. ఇలా వచ్చిన వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అవి ఇచ్చారనమాట. ఇంకా ఉపేక్ష భవిష్యాల డాడీ అయితే చాలా ఓపికగా అందరినీ ఇంకా పిలుచుకున్నారనమాట. వాళ్ళు పిలుపులైతే ఫోన్లో పిలిచేశారండి. అసలైన కష్టం ఫంక్షన్ ఏదైనా చేసుకున్నామంటే పిలుపులే కదండి కష్టంగా ఉంటాయి. వీళ్ళైతే మొత్తం పిలుపులు ఫోన్లో చెప్పేశారనమాట. ఫోన్లో జాయిగా ఫంక్షన్ డేట్ ముందే తెలిసింది కాబట్టి వాళ్ళ పిలవడం నాకైతే చాలా బాగా నచ్చిందండి. గుర్తు చేసుకొని అందరినీ ఒక్కరిని కూడా మర్చిపోకుండా అందరినీ గుర్తించుకొని పిలిచారనమాట. టైము ఎక్కువగా ఉండడం వల్ల ఏ ఒక్కరిని మర్చిపోకుండా అందరినీ పిలిచారు. ప్రేమగా పిలిస్తే ఎవరు రాకుండా ఉంటారు చెప్పండి. అందరూ మనం పిలిచే ప్రేమను బట్టి, మనము ఎదుటి వాళ్ళని పిలిచే మాటను బట్టి అలా అందరూ ఇలాగా ప్రేమగా పిలిచిన పిలుపుని బట్టి అందరూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చారనమాట. చుట్టాలందరితో ఫుల్ అండి. అందరూ సమ్మర్ కాబట్టి అందరూ అక్షింతలు వేయడము, భోజనం చేయడము, అలా వెళ్ళడం ద్వారా కూడా కొంచెం హాలు ఖాళీ అవుతూ వచ్చిందనమాట. ఫస్ట్ డ్రెస్సు ఇది వేశారండి. తర్వాత ఇంకో డ్రెస్సు మార్చారనమాట. పిలుపులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఆ తర్వాత పిలుపులు, ఆ తర్వాత భోజనాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్ అంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏమిటో అందరూ ఫంక్షన్ అంటే ఏదో ఒక ఉత్సాహం వచ్చేస్తుందండి. అందరూ చాలా వెరైటీగా అంటే కొత్త న్యూ స్టైల్లో రెడీ అవ్వాలని మనము ట్రై చేస్తూ ఉంటాము. ఆ ఫంక్షన్ లుక్ వేరబ్బా, అది చాలా బాగుంటుంది. అందరూ అలాగే కొత్తగా రెడీ అవుతూ ఉంటారు. కొత్త న్యూ స్టైల్, కొత్త డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ మారిపోతాయండి. మెయిన్ ఫంక్షన్ చేసుకున్న వాళ్ళైతే ఇంకా కొత్తగా వెరైటీగా అన్నీ వెరైటీ డ్రెస్తో వెరైటీ నగలు వేసుకోవాలని అన్నీ చూస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రత్యేకంగా కూడా రెడీ అవుతారండి ఫంక్షన్ చేసుకున్న వాళ్ళైతే. ఇలా ఫంక్షన్ హాల్ అయితే చూడడానికి ఎంత బాగుంటుందో కదండి. కలర్ఫుల్గా అందరు చుట్టాలు వస్తారు. చాలా బాగుంటుంది. వెల్కమ్ డ్రింక్ అయితే ఇలాగ తర్బూజా జ్యూస్ అండ్ ద్రాక్ష జ్యూస్ అండి.
వెల్కమ్ డ్రింక్ కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు. జ్యూసెస్ కూడా చాలా బాగున్నాయండి. చాలా చాలా బాగా చేశారు. ఇంక ఈ సమ్మర్లో ఇంకా ఫుడ్ ఏమి వెళ్తుంది చెప్పండి, మన కడుపులో ఇలాగా చల్లగా జ్యూసులే కడుపులోకి వెళ్ళిపోతున్నాయండి. ఎంత తాగినా ఇంకా తాగాలనిపిస్తూ ఉంటుంది. అంటే చల్లగా ఉన్నవే మనకి తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫంక్షన్కి ఇంకా ఇది మార్నింగ్ అనమాట అండి. ఇంకా వస్తూనే ఉన్నారు ఒకళ్ళొని. టైం ఇంక ఇప్పుడు 9-10 అలా టైం అయి ఉంటుంది. దగ్గర వాళ్ళైతే కొంచెం త్వరగా వచ్చేస్తారు. ఇంకా మనకి బంధువులు ఇంకా దూరపు ఊళ్ళో ఉండేవాళ్ళు వాళ్ళు ఇంకా కొంచెం లేటుగా వస్తూ ఉంటారు కదండి. ఇది మార్నింగే అనమాట. ఇంకా ఫంక్షన్కి ఇంకా చాలామంది రావాలి. మేము త్వరగా త్వరగా పొద్దున్నే వచ్చేసామన్నమాట ఫంక్షన్కి. అది 7:30కి ముహూర్తం వలన త్వరగా వచ్చాము. మళ్ళీ వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయడానికి తీసుకువెళ్ళారనమాట. ఇలా బయటంతా ఇలా షూట్ చేస్తున్నాను ఇలాగా. డైనింగ్ హాల్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. ఇందాక నేను షూట్ చేసినప్పుడు మీకు చూపించానండి. ఇంకా టేబుల్స్ అని రెడీ చేశారు. వెల్కమ్ డ్రింక్ అయితే ఇక్కడ స్టార్టింగ్ వెల్కమ్ డ్రింక్గా జ్యూసెస్ ఇక్కడ చేస్తున్నారనమాట. వాళ్ళు రావడమే జ్యూస్ తీసుకుని రావచ్చు. చూడండి, డ్రెస్ అయితే చేంజ్ చేస్తారు. చూడండి ఎంత బాగున్నారండి నిజంగానే. రెండు డ్రెస్సులు కూడా బాగున్నారు. ఈ డ్రెస్ అయితే ఇంకా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంది కదండి. ఇందాక ఫస్ట్ వేసిన డ్రెస్ కన్నా ఈ డ్రెస్ నేను చెప్పాను కదండి, వీళ్ళు మేకప్ ఏమి వేయకపోయినా చాలా అందంగా ఉంటారు. ఇలా న్యాచురల్ బ్యూటీస్ అనమాట వీళ్ళు. మీరు కూడా గమనించలేరు అనమాట. ఇందులో ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు అని కూడాను. వాళ్ళు మదరు కూడా అక్షింతలు వేస్తున్నారు. రూపేక్ష భవిష్యాలు మమ్మీ డాడీ. నేను చెప్తూ ఉంటాను కదండి, ఫంక్షన్ ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులైనా ఏ పెద్దవాళ్ళైనా పుట్టింటి వాళ్ళైనా ఎవరైనా సరే పిల్లలు ఫంక్షను అంత బాగా జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అదేవిధంగా ఈ ఫంక్షన్ వాళ్ళు అనుకున్నట్టు జరిగింది. పిలిచిన వాళ్ళందరూ వస్తే కూడా ఆ హ్యాపీనెస్ బాగుంటుంది. మనం పిలిచాము వచ్చారా అని అది మర్చిపోకుండా మాత్రము పిలుచుకోవాలండి. మర్చిపోకుండా పిలుపులు మాత్రము చాలా పర్ఫెక్ట్గా పిలుచుకోవాలి. అది మాత్రం నేను ఫస్ట్ ఇప్పుడు ఇలా ఫంక్షన్లు చూడడం ద్వారా తెలుసుకుంటున్నాను. ఇలా ఆశీర్వాదాలు అంటే బ్లెస్సింగ్స్ పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇలాగా అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, అందరూ పాజిటివ్ వైబ్స్తో ఆశీర్వదిస్తారు. అలా పిల్లలకి ఇలాగా అందరూ అక్షింతలు వేయడం ద్వారా వాళ్ళకి బ్లెస్సింగ్స్ వాళ్ళకి అందుతాయి అన్నమాట. ఇలా ఫంక్షన్లు చేసుకోవడం ద్వారా కూడా మనం ఎక్కడ ఉంటాం కాబట్టి అందరినీ కలుసుకుంటాము, అందరినీ చూస్తాము.
నేను చెప్పాను అదే ఒక వీడియోలో కూడా, ఫంక్షన్లు అందరూ ఇలా కలుసుకోవడానికే చేస్తారేమో అని అన్నాను అనమాట. అది ఒక్కొక్కసారి నిజమేమో అనిపిస్తుంది. ఇలా అందరూ అక్షంతలు వేశారన్నమాట. మార్నింగ్ 7:30కి వచ్చే సినిమాలలో చాలా టైం ఉన్నట్టు కూడా అనిపించిందండి. ముందు ఒక డ్రెస్ మీద దగ్గర వాళ్ళందరూ అక్షంతలు వేశారనమాట. నెక్స్ట్ తర్వాత ఇలాగ సెకండ్ డ్రెస్ మీద కూడా మళ్ళీ అందరూ అక్షంతలు వేశారండి. 2 టైమ్స్ అనమాట. 2 డ్రెస్సుల మీద, ఫస్ట్ డ్రెస్ మీద అయితే దగ్గర చుట్టూ వాళ్ళందరూ వేశారు. సెకండ్ డ్రెస్ మీద అయితే ఇంకా ఆల్మోస్ట్ పిలిచిన వాళ్ళందరూ వచ్చి ఇలాగా అక్షంతలు వేశారనమాట. నేను ఆల్మోస్ట్ ఇలాగా అక్షంతలు వేసిన వాళ్ళందరినీ నా ఫోన్లో సాధ్యంగా ఉన్నంతసేపు షూట్ చేశానండి. ఒక స్వీట్ మెమరీ కింద ఉండిపోతుంది కదండి ఇది. ఫొటోస్ ఇలాగా జరిగిన ఫంక్షన్స్ చెప్పుకోవడానికి చాలా స్వీట్ మెమరీగా ఉండిపోతాయి. ఆల్మోస్ట్ మా చుట్టాలందరూ ఈ ఫంక్షన్కి వచ్చినట్టేనండి. చాలా నాకు తెలిసిన చుట్టాలందరూ వచ్చినట్టే. మా ఊరి వాళ్ళు కూడా ఫంక్షన్కి పిలిస్తే కంపల్సరీ అటెండ్ అవుతామండి. మేము దేనికి మానడానికి ఇష్టం ఉండదు. మా ఊరి వాళ్ళు మాత్రము ఆల్మోస్ట్ అందరూ వస్తారండి. మా ఊరి వాళ్ళు మాత్రము ఫంక్షన్కి ఏమైనా పిలిస్తే కంపల్సరీ అందరూ అటెండ్ అవుతారనమాట. మా ఊరికి ఇదొక స్పెషల్గా ఉంటుంది మా ఇంటి రాజపురానికి. అక్షంతలు వేసిన వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళ అమ్మ పుట్టింటివారు మా తోటుకోళ్ళు అవుతుంది అనమాట. వాళ్ళ అమ్మాయిలండి, విపేక్ష భవిష్య. వాళ్ళ పుట్టింటి వారు తరపున వాళ్ళు అయితే తెలియదు, కానీ నాకు చాలామంది ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఫంక్షన్కి వచ్చినప్పుడు చూస్తాం కాబట్టి ఆల్మోస్ట్ నాకు అందరూ ఇంచుమించు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్స్ రాస్తున్నారనమాట. అంటే మనకి డబ్బులు పెడతారు కదండి, ఆ చదివింపులు అది బుక్లో రాస్తారనమాట. అది వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తారనమాట. నన్ను కూడా యాక్చువల్గా ఇక్కడ గిఫ్ట్ దగ్గర ఉండమన్నారండి. చాలా చాలా ఎండగా ఉన్నదన్నమాట. ఆ గూరులో కూర్చోలేక అసలు వెళ్ళలేదు. కానీ యాక్చువల్గా నన్ను కూడా అక్కడ ఉండమన్నారండి. మా ఊరు వాళ్ళు వచ్చినప్పుడు నేను వచ్చి ఇస్తానులే అని అయితే నేను లోపలికి వచ్చేసానండి. బయట ఒకేసారి ఏసీలో ఉండి బయట కూర్చోాలంటే ఇంకా అవల కాలేదు. అయినా నేను షూట్ చేసుకోవడం కోసం అని కూడా బయట కూర్చోలేదన్నమాట. ఇలాగ అందరికీ ఫోటో షూట్ అయితే నేను ఆల్మోస్ట్ తీసానండి. ఇప్పుడు చూడండి, మొత్తం ఫంక్షన్ హాల్ అంతా ఫుల్ అయ్యింది. భోజనం హాల్ కూడా ఇక్కడ మొత్తం ఫుల్. ఇక్కడ అందరూ వచ్చిన బంధువులు, చుట్టాలు, గెస్టులు, పిలిచిన వారందరూ ఇక్కడ అక్షంతలు వేస్తున్నారనమాట. మాజీ అమ్మాయి ఎల్లియ గారు, చండిబాబు గారు కూడా వచ్చారు. అందరూ కలిసి ఇప్పుడు అక్షంతలు వేశారనమాట.
ఈ మాజీ ఎమ్మెల్యే చంటిబాబు గారి ఫ్యామిలీ అయితే మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. చాలా చాలా బాగా అలవాటు అనమాట. యాక్చువల్గా వాళ్ళు కూడా రావాలి ఫంక్షన్కి, వాళ్ళకి కుదరలేదండి రావడానికి. మా లక్ష్మి మా ఫ్రెండ్ వాళ్ళ వదిన వేణి అనమాట. మాకు చాలా చాలా బాగా బాగా దగ్గరే ఉండేవాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతుంది వేణి కూడా అండి. ఇప్పుడైతే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అండ్ ఇప్పుడు వచ్చారండి వాళ్ళ ఫ్యామిలీతో. తోట నరసింహం గారు అనమాట అండి. వాళ్ళ ఫ్యామిలీతో మేము అందరము కలిసి ఫోటో తీయించుకున్నామండి. వీళ్ళని పిలవడానికి వెళ్ళినప్పుడు చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. యాక్చువల్గా చంద్రబాబు గారు ఫ్యామిలీ కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు. ఈ తోట నరసింహం వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ వైఫ్ అయితే తోట వాణి గారు చాలా బాగా కలిసిపోతారనమాట. నేను మాట్లాడుతూనే ఉన్నాను. తోట వాణి గారితో ఫస్ట్ టైం మాట్లాడిన పరిచయం ఏమైనా చాలా ఎప్పటి నుంచో మాట్లాడిన పరిచయం లాగా ఆవిడ కూడా చాలా బాగా కలిసిపోయారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెల్ఫీ తీసుకుందామని అడిగాను అనమాట తోటవాణి గారిని. నేను ఫంక్షన్కి వచ్చినప్పుడు తీసుకుందామా అని చెప్పారు. ఆవిడ రాగానే మీరు ఫోటో తీసుకుందామని అడిగారు కదా, తీసుకుందామా అని అన్నారన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆవిడకి ఆ విషయం ఇంకా గుర్తు ఉన్నందుకు. ఇలా ఫంక్షన్ అయితే అందరము చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఫొటోస్ ఈ ఫొటోస్ ఏంటండి మెమరీ కింద ఉండిపోతాయి, స్వీట్ మెమరీ కింద. ఓకేనండి, బాయ్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.